మార్నింగ్ వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఎమ్మెల్యే బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహబూబ్ నగర్ లో ఎమ్మెల్సీల ఏకగ్రీవం అభినందనలు తెలిపిన మంత్రులు. కమలాపూర్ లో ఎమ్మెల్యే ఈటల పర్యటన. వడ్లు కొనుగోళ్లపై కలెక్టరేట్ ముట్టడిస్తామని హెచ్చరిక. వరంగల్లో రహదారుల భద్రత కమిటీ సమావేశం. రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు. గుంతకల్లు ఘటనపై మహిళా కమిషన్ స్పందన. నిందితుడిపై కఠిన చర్యలు ఆదేశాలు. హుజూరాబాద్ నియోజకవర్గం కమలాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఈటెల మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు వడ్లు కొనే దమ్ము లేదని స్పష్టం చేశారు. రైతులు ధాన్యం కొనుగోళ్లపై కేసీఆర్ రాజకీయాలు చేయొద్దని హితవు పలికారు. ఈ సీజన్లో ధాన్యం ఎంతైనా కొనుగోలు చేయమని కేంద్రం స్పష్టంగా చెప్పినా అయినా సీఎం కేసీఆర్ కొనుగోలును వచ్చే సీజన్కు ముట్టడి పెట్టి రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటి వరకు ఒక్క గింజ కొనలేదని రైతులకు క్షమాపణ చెప్పి ప్రతి గింజ కొనుగోలు చేయడానికి సెంటర్లు ఏర్పాటు చేయాలని కోరారు. రోడ్ల మీద ఉన్న వరి ధాన్యంను 4 రోజుల్లోగా కొనుగోలు చేయాలని లేదంటే కలెక్టరేట్ ముట్టడిస్తామని హెచ్చరించారు. నమస్తే ప్రజలిచ్చిన అధికారంతో ముఖ్యమంత్రిగా కొనసాగే కేసీఆర్ గత 7 సంవత్సరాల కాలంగా తాను ఒక గింజ వడ్లు కూడా కొనకుండా ఈ దేశంలో అన్ని రాష్ట్రాల కంటే కూడా వడ్లను కొంటున్న రాష్ట్రం తెలంగాణ అని చెప్పి ప్రకటించుకొని ప్రగల్భాలు పలికి ఇవాళ వర్షాకాలం పంటలో వడ్లు కొనే దమ్ము లేక శక్తి లేక కేంద్ర ప్రభుత్వం మీద విరుచుకపడే పద్ధతి, కేంద్ర ప్రభుత్వాన్ని నిందించే పద్ధతి మానుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను. నిజాయితీ ఉంటే ఇప్పటికే నరేంద్ర మోడీ గారు హుందాగా నేను రైతు చట్టాలు చేసినా కానీ వాటిని ఎందుకో రైతు చేత ఒప్పించలేకపోయినా అని చెప్పి రైతాంగానికి క్షమాపణ చెప్పి ఆ చట్టాలను వాపసు తీసుకోవడం గది హుందాతనం, గది గొప్పతనం. కానీ కింద పడ్డా మీద పడ్డా బెంచదన్నట్టుగా ఇవాళ నీ పద్ధతి, నీ వాలకం ఆనాడు గింజ కొనకుండా నువ్వు నీ ఖాతాలు వేసుకునే ప్రయత్నం చేసినావు. ఇవాళ రైతుల వడ్లు కొనకుండా కల్లాలలో నార్లు మొలిసి రంగు మారిపోయి 40 కిలోల బస్తాకి 2 కిలోలు ఎక్స్ట్రా పెట్టినప్పటికి కూడా ఇంకొక 3 కిలోలు అక్కడికి పోయి కట్ చేస్తూ ఉన్నారు. నెల రోజులుగా పడిగాపులు కాసి వడ్ల కుప్పల మీదనే తనువు చాలించిన రైతాంగం, వడ్ల కుప్పల మీద కన్నీళ్లు కాల్చిన రైతాంగం, కళ్ళ ముందే 6 కాలం కష్టపడి రక్తాన్ని చెమట మార్చి పంట పండిస్తే ఇవాళ బరకత లేకుండా కేసీఆర్ ప్రభుత్వం వేధిస్తున్న తీరికి బాధపడ్డ రైతాంగం ఇవాళ తోచక ఇవాళ దిగాలు పడుతూ ఉంటే వాళ్ళతో రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నావు. రైతుతో పెట్టుకున్నాడు ఎవడు బాగుపడడు, రైతుల ఉసురు పోసుకునేవాడు బాగుపడడు, ఎద్దడిచిన వ్యవసాయం బాగుపడదు, రైతు అడిచిన రాజ్యం బాగుపడదు నువ్వు చెప్పినావు. ఇవాళ నా రైతు మహబూబ్ నగర్ జిల్లా స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు కసిరెడ్డి నారాయణ రెడ్డి, కూచుకుళ్ల దామోదర్ రెడ్డి ఏకగ్రీవమయ్యారు. వీరిపై పోటీకి నిలిచిన స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో టీఆర్ఎస్ పార్టీకి చెందిన అభ్యర్థులు మాత్రమే బరిలో ఉన్నారు. వీరి ఎన్నికకు సంబంధించి రిటర్నింగ్ అధికారి వెంకట్రావు వారిని ఎమ్మెల్సీలుగా అధికారికంగా ప్రకటించారు. కాగా ఎమ్మెల్సీలుగా ఎన్నికైన అనంతరం నారాయణ రెడ్డి, దామోదర్ రెడ్డిలు మంత్రి కేటీఆర్ ను హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిశారు. వారిని మంత్రి కేటీఆర్ అభినందించారు. వారి వెంట క్రీడల శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. ఈ సందర్భంగా నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం రాచూరు గ్రామంలో యువకులు బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు.
వరంగల్ జిల్లాలో రహదారి ప్రమాదాలు తగ్గించడానికి అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్, జిల్లా రహదారి భద్రతా కమిటీ చైర్మన్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధ్యక్షతన జిల్లా స్థాయి రహదారుల భద్రతా కమిటీ సమావేశం నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని, ప్రమాదాలు నివారించేలా ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించేందుకు కృషి చేయాలని కలెక్టర్ కోరారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనాల డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యం కల్పిస్తూ సురక్షితంగా ప్రయాణించేలా సమస్యలను సమన్వయంతో పరిష్కరించామని డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ పురుషోత్తం తెలిపారు. So in this regard, now last year I was just going through the minutes of the last meeting. The last meeting has happened long back. I think especially for the central, for the urban district, erstwhile urban district, now which was again reorganized. I think the last meeting happened in early 2019, and subsequently the east zone, which means the rural, which means the eastern rural district, which is now Ranveer district. The meeting was held recently in the month of August also. So now one thing I just want to request you that road safety being a very important component for our regular duties. So many stakeholders are involved. So the police, as far as we are concerned, we are mainly responsible for the implementation of the rules, the execution, and కాజీపేట్, హనుకొండ, వరంగల్, మామూలు, పరకల్ అండ్ నర్సంపేట్. సో ఈ ఏరియా చూసే వాళ్ళకి సంబంధించి సో ఆ డిపార్ట్మెంట్స్ అందరు కూడా కన్సర్న్ నేమ్స్ ఇస్తే ఆ కమిటీస్ అనేది కాన్స్టిట్యూట్ చేస్తాము. సో దట్ బిఫోర్ నెక్స్ట్ మీటింగ్ అవన్నీ కూడా ఇన్స్పెక్షన్ చేసి ఏమేమి చేసి లైసెన్స్, సో అదేవిధంగా యాక్షన్ టేకన్ రిపోర్ట్ కూడా ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసేది. సో అంటే కంటిన్యూస్ నెక్స్ట్ మీటింగ్ కూడా మధ్యలో మేబీ ఒక 2-3 విజిట్స్ పెట్టుకుంటే మీరు కూడా కంటిన్యూస్ కలిసి ఉంటుంది, ఏం జరుగుతుంది అనేది కూడా తెలుస్తుంది. సో అందరూ కన్సర్న్ మనకి ఆర్ఎండి ఉన్నారు. టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ ఇద్దరికి ఇవ్వండి. అంటే ఒకరికి 1% కాకుండా టౌన్ ప్లానింగ్ వాళ్ళని ఒకరు ఉండాలి. ఎందుకంటే అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి, బోర్డింగ్స్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి. నెక్స్ట్ ఇంజనీరింగ్ just fix up the timings to like around 2 months awareness program of the golden hours. అనంతపురం జిల్లా గుంతకల్లులో కన్న తండ్రే కూతురుపై లైంగిక దాడికి పాల్పడి గర్భవతిని చేసిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ఘాటుగా స్పందించారు. ఘటన పూర్వ వివరాలపై ఆమె ఆరా తీశారు. అనంతపురం జిల్లా పోలీసు అధికారులతో ఆమె మాట్లాడారు. నిందితుడిపై కఠిన చర్యలకు ఆదేశించారు. అంతర్జాతీయ స్త్రీ హింస వ్యతిరేక దినోత్సవం రోజే ఇలాంటి ఘటన వెలుగులోకి రావడం విచారకరమని, పరిచయస్తులే లైంగిక దాడికి పాల్పడడాన్ని సమాజం ఈసడించుకోవాల్సిందని వాసిరెడ్డి పద్మ అన్నారు. దిశ యాప్ వినియోగంపై అందరూ ప్రధానంగా దృష్టి సారించాలని, ఇళ్లలో చెప్పుకోలేని వేధింపుల నుంచి కూడా దిశ యాప్ వినియోగంతో రక్షణ పొందవచ్చని సూచించారు. 25 స్త్రీలపై హింసకు వ్యతిరేకంగా అంతర్జాతీయంగా గుర్తించబడినటువంటి రోజు. ఐక్యరాజ్య సమితి 1999లో స్త్రీల హక్కుల పరిరక్షణ, హింసకు వ్యతిరేకంగా నవంబర్ 27న అన్ని దేశాల్లో జరపాలని నిర్ణయించినటువంటిది. స్త్రీలపైన హింసకి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఈ రోజున కన్న తండ్రి కన్న కూతురు పైన అత్యాచారం చేసినటువంటి ఘటన ఈరోజు వెలుగులోకి రావడం అత్యంత బాధాకరమైనటువంటి విషయం. అనంతపురం జిల్లా గుంతకల్లులో ఈ దారుణం చోటు చేసుకుంది. పోలీసు దర్యాప్తు అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. కఠినమైనటువంటి చర్యలు ఉండాలి ఇలాంటి వాటి పట్ల అనేటటువంటిది రాష్ట్ర మహిళా కమిషన్ అందరినీ కోరుతోంది. ప్రధానంగా ఇంట్లో చిన్నపిల్లలపైన, మైనర్ బాలికలపైన
పరిచయస్తులతో జరుగుతున్నటువంటి ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఎంపీపీ నిమ్మల ప్రీతం కుమార్ రెడ్డి సందర్శించారు. మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. చదువులో సాంస్కృతిక సేవా కార్యక్రమాలలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పాఠశాల విద్యార్థులను ఉపాధ్యాయులను ఎంపీపీ అభినందించారు. ప్రభుత్వ పాఠశాలలో చక్కటి మధ్యాహ్న భోజనం అందిస్తున్న ప్రధానోపాధ్యాయులు సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యుడు శివకుమార్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉదయరావు, ఇన్ఛార్జి హెచ్ఎం రమణారెడ్డి, ఉపాధ్యాయులు ఉన్నారు. నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలో రైతులు పండించిన వరి ధాన్యం చివరి గింజ వరకు కొంటామని మండల టీఆర్ఎస్ నాయకులు అన్నారు. కాంగ్రెస్ నాయకుల నిరసనలపై వారు మీడియా సమావేశంలో మాట్లాడారు. మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యవహరిస్తున్న తీరు అర్ధరహితంగా ఉందని విమర్శించారు. రైతులపై కపట ప్రేమతో రాస్తారోకోలు, ధర్నాలు చేస్తూ సమయపాలన చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో మండల వ్యాప్తంగా 14 మాత్రమే వరి కొనుగోలు కేంద్రాలు ఉండేవని, కానీ స్థానిక ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో 25 వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్న వివిధ పార్టీ నేతలు ప్రజల పక్షాన నిజాయితీగా పోరాడాలని, లేనిపోని విమర్శలు చేయడం తగదని హెచ్చరించారు. కాంగ్రెస్ నాయకులు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరకు వెళ్ళి అసలు మద్దూరు మండలంలో కానీ, కోడంగల్ కాన్స్టిట్యున్సీలో కానీ, నారాయణపేట జిల్లాలో కానీ, యావత్ తెలంగాణలో కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వరిధాన్యమే కొనుగోలు చేయట్లేదా అనేటటువంటి ఒక అవివేకమైన ధర్నాకు పూనుకున్నారు. కానీ వాళ్ళని చూస్తూ ఉంటే చాలా జాలేస్తూ ఉంది. ఎందుకంటే పండుగ చేసుకున్నాం, పండుగల పోలేలు తిన్నాం, పండుగ అయినా 10 దినాలకు వచ్చి అరే మనం పప్పు బెల్లమే తెచ్చలేరు, పండుగ ఎప్పుడు చేసిన అన్న విధంగా ఉంది. కాబట్టి కాంగ్రెస్ నాయకులు ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. అసలు ఈ సెంటర్లు ఎన్ని తారీఖు ప్రారంభమైనాయి, ఎన్ని సెంటర్లు ప్రారంభమైనాయి, అసలు ఈ మండలానికి ఎన్ని సెంటర్లు శాంక్షన్ ఉన్నాయన్న కనీస అవగాహన కూడా లేని నాయకులు అసలు వరిధాన్యం కొనుగోలే ప్రారంభం కాలేదనడంలో చాలా విచిత్రంగా కనబడతా ఉంది. వాళ్ళ అవివేకానికి జాలేస్తూ ఉంది. గౌరవ మండల పార్టీ అధ్యక్షులు పెద్దలు అన్న వెంకన్న గారికి, సొసైటీ చైర్మన్ పెద్దలు ఈరెడ్డి గారికి, పార్టీ జనరల్ సెక్రటరీ అన్న గోపాలన్న గారికి, ముఖ్యంగా మా కార్యకర్తలకు, సొసైటీ చైర్మన్ పెద్దలు జగదీష్ గారికి, పార్టీ సర్పంచులు, మా కార్యకర్తలకు, ముఖ్యంగా మీడియా మిత్రులకు నమస్కారం. నిన్న మన మద్దూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ కార్యకర్తలు ఒడ్లు కొంటలేరని చెప్పేసి రైతులను చెడు దారిన పట్టించేందుకు చిన్న రాస్తారోకో ధర్నా చేయడం జరిగింది కాంగ్రెస్ కాంగ్రెస్ కార్యకర్తలకు సూటిగా 2 ప్రశ్నలు అడుగుతాను. వాటికి సమాధానం చెప్పాల్సిన కాంగ్రెస్ నాయకులకు నేను సూటిగా ప్రశ్న అడుగుతా ఉన్నాను. సమాధానం చెప్పాల్సిన విజ్ఞప్తి. ముఖ్యంగా ఏంటంటే కాంగ్రెస్ కార్యకర్తలు పని లేదు, ఎటువంటి పని లేదు. దయచేసి కాంగ్రెస్ కార్యకర్తల, మద్దూరు కార్యకర్తలారా, కాంగ్రెస్ కార్యకర్తలారా, మీకు పని లేకపోయి ఉంటే ప్రతి సెంటర్లో మాకు లేబర్ లేక, అమలు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. దయచేసి మీరు మా సెంటర్లో మా రైతులకు అమలు పని చేయాల్సిందే మీకు మనవి. అమలు పని చేస్తే మీరు రోడ్ ఎక్కకుండా ఉంటారు, మీకు కూడా తెలుస్తుంది ఏంటనేది.
గవర్నమెంట్ కొంటుందా కొంటలేదా ఎంత కొంటుంది అనేది మీకు పూర్తి క్లారిటీ వస్తుందని చెప్పేసి కాంగ్రెస్ కార్యకర్తలు సూటిగా అడుగుతా ఉన్నా. రెండో క్వశ్చన్, కాంగ్రెస్ కార్యకర్తలకు మనసని ఉంటే మనశ్శాఖని ఉంటే మీకు తెలుసు గతం కాంగ్రెస్ నాయకులకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే రాష్ట్రంలో ఉంది, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే రైతులు రోడ్లు ఎక్కింది, ఆత్మహత్యలు చేసుకున్నది, పిండి బస్తలకు లైన్ నిలబడ్డది, చెప్పులు లైన్లో పెట్టింది. ఇప్పుడు పండిస్తున్న దాన్ని లెక్కలు పడితే అప్పుడు రైతులు పండించేది ఇంత, ఈరోజు ఇంత. దయచేసి కాంగ్రెస్ కార్యకర్తలు అర్థం చేసుకోవాలి. ఆ రోజు ఇంత పండిస్తున్న కొద్దిపాటి ధాన్యానికి మీరు పిండి బస్తలు ఇయ్యలేని కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ నాయకులు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అసలు మద్దూరు మండలంలో కానీ, కోడంగల్ కాన్స్టిట్యున్సీలో కానీ, నారాయణపేట జిల్లాలో కానీ, యావత్ తెలంగాణలో కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వరిధాన్యమే కొనుగోలు చేయట్లేదు అనేటటువంటి ఒక అవివేకమైన ధర్నాకు పూనుకున్నారు. కానీ నిర్మల్ జిల్లా ఎస్పీ ప్రవీణ్ కుమార్ ఆదేశాల మేరకు బహింస పట్టణంలో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. శాంతి భద్రతల పరిరక్షణకు సమస్యాత్మక ప్రాంతాలలో కేంద్ర బలగాలతో ఆకస్మిక ఫ్లాగ్ మార్చ్ నిర్వహించినట్లు ఏఎస్పీ కిరణ్ కారే వెల్లడించారు. పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు నివారించడమే ఈ ఫ్లాగ్ మార్చ్ ముఖ్యోద్దేశమని తెలిపారు. పట్టణంలో ఎలాంటి ర్యాలీలకు పర్మిషన్ లేదని చెప్పారు. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐ ప్రవీణ్ కుమార్, పట్టణ ఎస్ఐలు, ర్యాపిడ్ యాక్షన్ బలగాలు, 150 పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ బండి పెట్టాయి కదా, అవసరం ఉన్నప్పుడు వాయిస్ తీసుకుందామే. ముంగర పోయినాను. भैंसा में चली आ रही है, जो भैंसा के कल्चर और ट्रेडिशन का यहाँ पे पार्ट है. सिर्फ ऐसे ही दुर्गा प्रोसेशन या अम्बेडकर प्रोसेशन ऐसे रैलियों को परमिशन दिया जाएगा. जो रूल्स रहेंगे ये सभी कम्युनिटी के लिए सेम रहेंगे, चाहे हिंदू हो, मुस्लिम हो या फिर अम्बेडकर समाज हो, किसी भी सबके लिए रूल सेम रहेंगे. तो इसी के अंदर जो इस बार होने वाली टीपू सुल्तान रैली है, इसमें इस बार और इसके आगे कभी भी भैंसा टाउन पुलिस स्टेशन लिमिट में परमिशन नहीं मिलेगा. यदि फिर भी कोई परमिशन विदाउट परमिशन कोई ऑर्गेनाइज करता है तो ऐसे लोग जो पब्लिक रैली ऑर्गेनाइज करने वाले लोग हैं और साथ में जो लोग उसमें पार्टिसिपेट होते हैं, ऐसे हर एक आदमी पे
जो भी लोग वहाँ पे प्रेजेंट रहेंगे इसे हर एक आदमी पे पुलिस की तरफ से FIR रजिस्टर किया जाएगा और ऐसे सभी लोगों को अरेस्ट करते हुए एक स्ट्रॉन्ग से स्ट्रॉन्ग एक्शन लिया जाएगा। సనత్ నగర్ నియోజకవర్గం బన్సీలాల్పేట్ డివిజన్లో విద్యార్థుల తల్లిదండ్రుల కమిటీ హైస్కూల్ సాధన కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కృష్ణానగర్లోని మేకల్ మండి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయులను నియమించాలని కోరుతూ ఆందోళనకు దిగారు. ఈ పాఠశాలలో 760 మంది పేద విద్యార్థులు ఉన్నారని, కానీ కేవలం 10 మంది టీచర్లు మాత్రమే పనిచేస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు చెప్పారు. ఇదివరకే మంత్రి తలసానికి వినతి పత్రం అందజేశామని, ఆయన స్పందించి DEOకు చెప్పినా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. ఇకనైనా విద్యార్థులు నిష్పత్తికి తగిన విధంగా ఉపాధ్యాయులను నియమించాలని కోరారు. మనం ఇంత ఉద్యమాలు చేస్తే కానీ ప్రభుత్వం దిగిరాదు, అధికారులు దిగిరాదు. అదే టీచర్ కావాలంటే అక్కడికి పోతుంది, నీకు కష్టం చేస్తుంటే నువ్వు ఎందుకు తీసుకున్నావు, అసలు ఏమైనా పని చేసిన ఆయన చెప్పు విషయాన్ని అర్థం చేసుకుని నెక్స్ట్ మీటింగ్ కన్నా మీరు అందరూ కూడా ఉండాలని చెప్పి కావాలి కావాలి మా విద్యార్థుల భవిష్యత్ కోసం, మా పిల్లల భవిష్యత్ కోసం, మా పిల్లల భవిష్యత్ కోసం, మా పేద పిల్లల భవిష్యత్ కోసం, మా పేద పిల్లల భవిష్యత్ కోసం, మా పేద పిల్లల స్పందించాలి స్పందించాలి విద్యాశాఖ అధికారులు స్పందించాలి 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 విద్యాశాఖ అధికారులు స్పందించాలి 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 విద్యాశాఖ అధికారులు స్పందించాలి స్పందించాలి స్పందించాలి. హైదరాబాద్ జిల్లా సనత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని గోలక్పూర్ కృష్ణానగర్లోని మేకల మండి ప్రభుత్వోన్నత పాఠశాలలో ఇవాళ టీచర్లను నియమించాలని కోరుతూ పెద్ద ఎత్తున ఇవాళ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేయడం జరిగింది. చాలా కాలం నుంచి టీచర్ల కొత్త వల్ల సనత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని గోలక్పూర్ కృష్ణానగర్లోని మేకల మండి ప్రభుత్వోన్నత పాఠశాలలో ఇవాళ టీచర్లను నియమించాలని కోరుతూ పెద్ద ఎత్తున ఇవాళ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేయడం జరిగింది. చాలా కాలం నుంచి టీచర్ల కొత్త వల్ల పాఠశాలలో విద్యార్థులు విద్యను కొనసాగించలేక తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఈ నేపథ్యంలో మరి ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న గౌరవ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కూడా విన్నవించడం జరిగింది. అయితే వారు హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారికి కూడా మరి ఇక్కడ టీచర్లను భర్తీ చేయాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఆయన ఇంతవరకు ఆ దిశగా అడుగులు పడలేదు. దీంతో మరి ఎంతోమంది ఈ పాఠశాలలో పేద నిరుపేద విద్యార్థులు చదువుకుంటున్నారు. ముఖ్యంగా ఇళ్లలో పనులు చేసేవాళ్ళు, తోపుడు పనులలో కూరగాయలు అమ్ముకునేవారు, మోడా మార్కెట్లో చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగించే అనేక పేద కుటుంబాల పిల్లలు ఈ పాఠశాల చదువుకుంటున్నారు. అయితే కరోనా కష్టకాలంలో ప్రైవేటు స్కూల్లో చదివించలేని పరిస్థితిలో మరి ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో చేర్పించి ఇక్కడ విద్య ఓ స్థాయిలో బాగానే కొనసాగుతున్న మరి టీచర్ల కొరత అనేది వేధిస్తుంది. మరి ఇప్పటికైనా హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి నిరుపేద విద్యార్థులు ఎక్కువగా చదువుకుంటున్న ఈ పాఠశాలలో సరే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహబూబ్ నగర్లో ఎమ్మెల్సీల ఏకగ్రీవం, అభినందనలు తెలిపిన మంత్రులు. కమలాపూర్లో ఎమ్మెల్యే ఈటెల పర్యటన, వడ్లు కొనుగోళ్లపై కలెక్టరేట్ ముట్టడిస్తామని హెచ్చరిక. వరంగల్లో రహదారుల భద్రత కమిటీ సమావేశం, రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు. గుంతకల్లు ఘటనపై మహిళా కమిషన్ స్పందన, నిందితుడిపై కఠిన చర్యలకు ఆదేశాలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.